ప్రభుత్వ పాఠశాలలే తనను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివానని చెప్పారు. నేడు రాష్ట్రాన్ని నడిపించే అవకాశం ప్రజలు కల్పించారని అన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఇక తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకుల కంటే విద్యార్థుల త్యాగాలే ఎక్కువగా ఉన్నాయని రేవంత్ గుర్తు చేశారు. చదివే ఆత్మగౌరవానికి, అభివృద్ధికి పునాది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నింపుతుంది. చదివే మన జీవితంలో మార్పును తెస్తుంది. చదివే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన గ్రామంలో, మన ప్రాంతంలో మన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. ఈ చదువే మన తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది. తెలంగాణ విద్యాశాఖను ముఖ్యమంత్రిగా నేను నా దగ్గరే పెట్టుకున్నా. నేను ఒకటే సమాధానం చెప్పిన, ఆనాడైనా ఈనాడైనా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రభుత్వ తరగతి గదుల్లోనే ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించలేదు. ఎప్పుడైతే తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యమ బాట పట్టినరో, తెలంగాణ నినాదాన్ని అందుకున్నారో, గల్లీ గల్లీలో జయ జయ తెలంగాణ నినాదాన్ని వినిపించినరో, ఆనాడే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగివచ్చి తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పరంగా 26,000 పాఠశాలలు ఉంటే ఈ 26,000 పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సిబ్బంది, ఉపాధ్యాయులకు ఉన్న అనుభవం కానీ, వాళ్ళకున్న అర్హత కానీ, వాళ్ళకున్న డిగ్రీలలో సగం కూడా ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లకు లేవు. కానీ మరి ఎందుకు పేదలు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు? ఎందుకు పేదలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదు అంటే, ప్రభుత్వం ఆ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, మౌలిక వసతులు లేకపోవడం వల్లనే. దానికి ఉదాహరణే కొత్త